ఇంతలో కనకమ్మ బామ్మగారు ఇంట్లో నుంచి తాతగారికి జావ గ్లాస్తో పట్టుకు వస్తుంది. తాతగారు ఉమ్మి వేసుకున్న వైపు చూచి కళ్ళె మరీ ఎక్కువయిందే అని గ్లాసు చేతిలో పెట్టి దుఃఖపడుతూ లోపలకు వెళ్ళిపోతుంది. అప్పటికి 5 మాసముల గర్భిణి. లోకనాథం గారికి 9వ సంవత్సరం వచ్చింది. కాళ్ళు లేని కుంటి పిల్లవాడు నరసింహారావు అనేవాడు. చాలా అందమైనవాడు ఉండేవాడు, తెలివిగలవాడు. అమ్మ అంటే చాలా ప్రేమ. తండ్రి ప్రేమ ఎక్కువ. తండ్రి ఎంత జబ్బులో ఉన్నా పక్కలోనే పడుకునేవాడు. సుబ్బారావు తాతగారు జావ తాగి, ఎందుకమ్మా అక్కడే నుంచున్నావు, ఇటురా, దగ్గరకురా, చెప్పు, తప్పకుండా చేసుకుంటావా బావను, నీకు మీ అమ్మ లేదు, వాడికి నాన్న లేడు. అమ్మ మీరున్నారుగా, లేరంటారేం, తల్లి ఉన్న వాళ్లకు ఒక్కతే తల్లి, తల్లి లేని వాళ్లకు అందరూ తల్లులే. సాయంకాలం సుమారు 4 అవుతుంది. చిదంబరరావు తాతగారు కోర్టు నుంచి అప్పుడే వస్తారు. రాగానే గదిలోకి వచ్చి ఈ మాట విని, ఈ తల్లి ఎందరి తల్లులకో తల్లి, ఇంకా ఆమెకు తల్లెందుకు? సుబ్బారావు తాతగారు, ఇప్పుడన్న మాట మళ్ళీ అనండి. చిదంబరరావు గారు, ఏమున్నది, ఈ తల్లి ఎందరి తల్లులకో తల్లి అన్నాను. అది అంటే తెలిసేది కాదు, కంటే తెలుస్తుంది. సుబ్బారావు తాతగారు, ఏమిటో నాకు అర్థం కావటంలా, కానీ ఆ అమ్మాయి ప్రశాంతత వర్ణించటానికి వీలు లేనంతగా ఉంటుంది. మాటలు వచ్చినట్టు ఉండదు, అంటే రావని కాదు. నీ ఒంట్లో ఎట్లా ఉంది అని చిదంబరరావు తాతగారు అడుగుతారు. సుబ్బారావు తాతగారు, ఇంకా ఎట్లా ఉండేదేముంది, కాళ్ళు ఉబ్బు కూడా చూపినాయిగా, రోజుల్లోకొచ్చా. చిదంబరరావు తాతగారు కాళ్ళు ఒత్తి చూస్తారు. గుంటలు పడతాయి. బాధతో తల ఊపుకుంటూ వెళ్ళిపోతారు. సుబ్బారావు తాతగారు అమ్మను మరొకసారి దగ్గరకు పిలిచి, ఏమమ్మా, తప్పక చేసుకుంటావా మీ బావను? అమ్మ, చేసుకుండే యోగ్యత తప్పకుండా ఉంటే చేసుకుంటా. సుబ్బారావు తాతగారు, మీ అమ్మ ఉంటే ఎటూ ఇచ్చేది కాదు. వెంకట సుబ్బారావు తాతగారి పక్కలో ఉన్న నరసింహారావు అనే కుంటి అబ్బాయి, నాన్న, అంకోయి, అనసూయ అని పలకక, మంచిది నాన్న, తప్పక చేసుకుందాం అన్నయ్యకి. వెంకట సుబ్బారావు తాతగారు, చేసుకున్నా చేసుకోకపోయినా ముందు ఈ పిల్లలను అలవాటు చేసుకో అమ్మా, దిగులు పడకుండా. మీ అత్తయ్యకు సుఖమంటే ఏమిటో తెలియదమ్మా, చిన్నప్పటి నుంచి కష్టాలే. అమ్మ, సుఖపడటం తెలియని మనిషికి సుఖపెట్టడం ఏం తెలుస్తుంది? ఒక రకంగా ఆలోచిస్తే సుఖమనేది ఒకరు పెట్టేది కాదు, ఎన్ని ఉన్నా సుఖపడలేరు. సుఖమనేది మనస్సుకు సంబంధించినది. సుబ్బారావు తాతగారు, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావే, దగ్గరకు రా, అమ్మ వస్తుంది. తన పొట్ట మీద పడుకోబెట్టుకుని, నీవు తప్పకుండా బ్రహ్మాండం వారి కోడలు కావాలని ఉంది. మీ అమ్మకు నేనంటే చాలా ప్రేమ. అమ్మ, కావాలని ఉంటే అవుతానుగా, అంటే కాను. ఇంతలో భారతాంబ గారు నాన్నగారు వస్తారు. సుబ్బారావు తాతగారు, అబ్బాయి, ఈ అమ్మాయి చాలా తెలివిగలది. భారతి, ఎప్పుడైనా అనసూయతో మాట్లాడి చూసావా? ఆశ్చర్యకరమైన సమాధానాలు ఇస్తుంది. భారతాంబ, ఏమో, ఎప్పుడూ మాట్లాడదు, ముద్దల్లే ఉంటుంది. వెంకట సుబ్బారావు గారు, మన్నవ వారిలో అందరికీ ఉన్న తెలివి అన్ని పాళ్ళు వాళ్లకు మిగల్చకుండా లాక్కుంది. మంచితనం కూడా అట్లాగే ఉన్నట్టు ఉంది. అమ్మ, ఒకరి దగ్గర ఉన్న స్థితిని లాక్కునే శక్తి ఎవరికుంటుంది? నే లాక్కుంటాను, జబ్బు నయం చేస్తాను అని అనుకుంటున్న సత్యనారాయణ గారికే చేత కావటంలా. చేతనైతే మీ బాధ పోయేదిగా. సుబ్బారావు తాతగారి ముఖవర్చస్సు మారి ఏదో వింతైన వస్తువును చూస్తున్నట్టుగా చూస్తారు. నాన్నగారు, భారతాంబ గారు వీరి మాటలు ఆలకించకుండానే అలమరలో ఉన్న పుస్తకాలు సవరించుకుని వెళ్తారు. వెంకట సుబ్బారావు తాతగారు, ఇవాళ నీవు ఎక్కడికి వెళ్ళకమ్మా అంటారు. ఇంతలో బామ్మగారు మళ్ళీ కొంచెం జావ తెచ్చి ఇస్తారు. వెంకట సుబ్బారావు, ఇదిగో, ఈ పాపతో ఎప్పుడైనా మాట్లాడావు? బామ్మ, ఏం మాట్లాడుతాం, మాటలే రావు దానికి. వెంకట సుబ్బారావు గారు, ఎవరన్నా అంటున్నారా, నీవే అన్నావా? బామ్మ, ఒకరు చెప్పేదేముంది, నేను రోజు చూడటంలా. వెంకట సుబ్బారావు తాతగారు, అసలు మీరు లాలనగా దగ్గరకు తీసి ఉండరు. బామ్మ, ఎవరికి తీరుతుంది దగ్గరకు పిలవటానికి? వెంకట సుబ్బారావు తాతగారు, ఎక్కడికి పోకమ్మా, ఈ రాత్రంతా నా దగ్గరే ఉండు. సాయంకాలం 6 గంటలవుతుంది. కొద్దిగా ఆయాసము ఎక్కువ అవుతుంది. అమ్మ తొందరగా దొడ్లోకి వెళ్ళి తులసీ దళాలు తెచ్చి ఇవి నమలండి, కొంచెం తగ్గుతుంది. వెంకట సుబ్బారావు గారు చాలా ఆర్తితో నోరు తెరుస్తారు. నీకు ఈ వైద్యం ఎవరు చెప్పారమ్మా? అమ్మ, మీరు బాధగా ఉన్నారనే ఆవేదనే చెప్పింది. వెంకట సుబ్బారావు తాతగారు, నీవు నా దగ్గరే ఉండమ్మా, ఏమిటో భయంగా ఉన్నది. మీ అత్తయ్యను ఒకసారి పిలిచిరా అమ్మా. ముందు విరోచనాలు అవుతాయి, క్రమంగా ఎక్కువైపోయి కళ్ళు పెద్ద పెద్దవిగా చేసి ముందు మాట పడిపోతుంది. చిదంబరరావు గారి తల్లి సంవత్సరికాలు అవటంతో బంధువులందరూ ఇంటి నిండా వచ్చి ఉంటారు. తాతగారి బంధువులు తప్ప బామ్మ వైపు బంధువులందరూ అక్కడే ఉన్నారు.
చిదంబరరావు తాతగారిని దగ్గరకు పిలిచి, నేను పోతున్నా, మీ ఇష్టం అని అమ్మవైపు నాన్నగారి వైపు చేయి చూపిస్తారు. చిదంబరరావు తాతగారికి అర్థమవుతుంది కానీ మాట్లాడరు. మరిడమ్మ తాతమ్మ సరేలే నాయన అంటుంది. ఇంటి నిండా బతికి ఉండగానే పెద్ద పెద్దగా ఏడుపులు సాగిస్తారు. వెంకట సుబ్బారావు తాతగారు నోటి మీద చేయి వేసుకుని ఏడవొద్దని అంటారు. నరసింహారావు అనే కుంటి పిల్లవాడు వారికి ఆ స్థితి కలిగే వరకు పక్కలోనే ఉన్నాడు. వారి పక్క వదిలి ఎరుగడు. పిల్లవానిని చంక వేసుకోవటము, వారిని భూమాతకు అర్పించటము రెండూ ఒకేసారి జరుగుతాయి. కింద బెట్టనన్నా కూడా కొన ఊపిరి ఉంటుంది. పిల్లలందరినీ ఎవరి తల్లులు వారు మేడపైకి తీసుకువెళతారు. అమ్మ వారి దగ్గరే తలవైపున నుంచుంటుంది. నాన్నగారు ఏడుస్తూ ఉంటారు. బాపట్ల వెంకటరావు గారు చెయ్యి పుచ్చుకుని పక్కకు తీసుకువెళతారు. ఆ సమయంలో ఒక్క చిదంబరరావు గారే దగ్గర ఉంటారు. అమ్మ ప్రాణం పోయే సమయానికి ముందరగా గుడ్డ కప్పారెందుకు అని ముసుగు తీసి చూస్తుంది. చిదంబరరావు తాతగారు, ఇందాకనే పోయిందమ్మా ప్రాణం అంటారు. ఆ సమయంలో ప్రాణం ఉన్నట్లే కళ్ళు తెరిచి కొద్దిగా ముఖములో ముఖము పెట్టిన అమ్మవైపు చూచి కళ్ళు మూస్తారు. చిదంబరరావు తాతగారు అమ్మను దగ్గరకు తీసుకుని, ఈ దృశ్యం చూస్తే బ్రహ్మాండం వారి కోడలవు, బ్రహ్మాండానికి తల్లివి కాక తప్పదేమో. దృశ్యం అంటే తాతగారిలోని ప్రాణము పోగానే ఒక మెరుపు మెరిసినట్లుగా అది అమ్మలోకి వచ్చినట్లు కనపడుతుంది. రాత్రి 8 గంటలకు ఇది జరుగుతుంది. బాలా త్రిపురసుందరి ఉపాసకులు పెమ్మరాజు సత్యనారాయణమూర్తి గారు మేడ మీద నుండి ముఖ్యంగా ఏడిచేవారి ఏడుపులు ఆలకిస్తూ, ఆయుర్దాయం లేని వారికి ఎంత శ్రమపడ్డా వట్టిదే కదా అని వారు కూడా దుఃఖపడుతూ ఉంటారు. తెల్లవారింది. బంధువులందరూ వచ్చారు. తాతగారికి స్నానము చేయిస్తూ ఉండగా లోకనాథం గారు అమ్మ మేడ మీద నుండి చూస్తూ ఉంటారు. లోకనాథం, అనసూయ, మా నాన్న ఇంక నాతో మాట్లాడరుగా అంటూ ఏడుస్తూ ఉంటాడు. లోకనాథం, అనసూయ, మా నాన్న ఇంక నాతో మాట్లాడరుగా అంటూ ఏడుస్తూ ఉంటాడు. అమ్మ, మాట్లాడకేం, మాట్లాడతాడులే, దిగులు పడబోకు, పోయి నాన్నకు వినపడేటట్లుగా మనం పిలిస్తే మాట్లాడతాడు. లోకనాథం, అయితే మా నాన్న ఏ లోకలకు పోతాడు? అనసూయ, విష్ణులోకానికా యమలోకానికా? అమ్మ, నీ పేరు లోకమేగా, నీవు ఏ లోకానివి? లోకనాథం, నేను ఏ లోకము కాదు, లోకనాథాన్ని. అమ్మ, లోకానికి నాథుడవా? ఇంకా ఏం నీలో వచ్చి ఉంటారు. లోకనాథం, నువ్వు ఎన్ని చెబుతున్నా ఏడుపు వస్తున్నదనసూయ, నాకు భలే కథలు తెలుసు, కానీ తరువాత చెబుతాను. అమ్మ, నీది కాదు కానీ లోకం నరసింహారావును చూస్తే దిగులుగా ఉంది. నాన్న, నీది లేదని కాదు, వాడిని ఎవరూ ఎత్తుకోలేరు, అంతా విసుక్కుంటారు. ఆయన మాదిరిగా చూడగలవారు ఎవరు? నాకు ఉద్దేశమున్నా ఎత్తుకోలేనుగా అని అంటూ నరసింహారావు దగ్గరకు వెళ్ళి కూర్చుని, నాన్న, లోకం నీవు కూడా రా, తమ్ముణ్ణి ఆడించుకుంటూ కూర్చుందాం. లోకనాథం వచ్చి కూర్చుని, భలే దిగులు, మనోభ్రమ అనుకుంటాడు. భ్రమ అనుకోగానే అమ్మ వర్చస్సులో కాదు అన్నట్టు తోస్తుంది. లోకనాథం వచ్చి కూర్చుని, భలే దిగులు పడుతుంది అనసూయ అంటూ ఏడుస్తాడు. నరసింహారావు, లోకం, నీవు ఏడవబోకురా. లోకం, నీవెందుకు ఏడుస్తావు మరి? నరసింహారావు, మా నాన్న గనుక. లోకం, నాకు అందుకే దిగులు. నరసింహారావు, నీవు ఏడిస్తే నేను చూడలేనురా. ఇంతలో ఎత్తుకెళ్లే సమయానికి అందరూ కిందికి దిగి రండని నరసింహారావుని ఎత్తుకుని లోకాన్ని అమ్మని చేతులు పుచ్చుకుని బాపట్ల వెంకటరావు గారు కిందకి తీసుకెళ్లి అందరితో నమస్కారం చేయిస్తారు. అమ్మ కూడా వెళ్ళి చెప్పకుండానే నమస్కారం చేస్తుంది. అందరూ నమస్కారములు చేయగానే గొల్లుమని అందరూ ఒకసారిగా ఏడుస్తారు. పిల్లలను మేడపైకి తీసుకువెళతారు. అమ్మ కిందనే ఉంటుంది. శవము తీసుకువెళ్లే వేళకు సత్యనారాయణ గారు, చందుర్తి పిట్టగోడమ్మటే తిరిగి వచ్చి పెద్దగా ఏడుస్తూ కిందివైపు చూస్తారు. అమ్మ శవం తలవైపు నుంచుని ఉంటుంది. పక్కనే చిదంబరరావు తాతగారు కూడా ఉంటారు.